సరే, మరొక అంశం జగన్మోహన్ రెడ్డి గారి కేసు సిబిఐ కామెంట్స్, సాయికృష్ణ కేసుకు నిఘా సంస్థ దూరం, బాబు నారాయణకు ఈ 3 కేసులకు సంబంధించింది. అందులో ప్రధానంగా మీడియాలో అంతగా కానిది మొన్న దాల్మియా సిమెంట్స్ వాళ్ళు సాక్షిలో పెట్టుబడులు పెట్టారు కదా, క్విడ్ ప్రోకో పెట్టుబడులు ఇవి అని దాని మీద గతంలో ఈడీ చెప్పడము, సిబిఐ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న ఎప్పుడైతే నిమ్మగడ్డ ప్రసాద్కు వాన్ పిక్ అనేదానికి విముక్తి వచ్చిందో, దాల్మియా వాళ్ళు కూడా మాకు కూడా ఇచ్చేయండి అన్న పద్ధతిలో వాళ్ళు కేసు వేశారు. ఆ కేసు నడుస్తుంది, నిన్న విచారణకు వచ్చింది. వచ్చినప్పుడు సిబిఐ చేసిన వాదన ఆసక్తికరంగా ఏముంది, వాళ్ళు దాల్మియా కావాలని ఇందులో 95 కోట్లు అనుకుంటా వాళ్ళ వాటా పెట్టారు కానీ తీసుకోలేదు ఇక్కడి నుంచి. రెండవది ఆ తర్వాత సజ్జల దివాకర్ రెడ్డి అనుకుంటా వాళ్ళు ఒక సంస్థ పెట్టారు, వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు అవి జరిగాయి. ఇది మొత్తానికి క్విడ్ ప్రోకో అని వీటన్నింటిని బట్టి చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అంటూనే ఈ దశలో అది అవునా కాదా అని మనం తేల్చలేము. కాబట్టి ఈ దశలో పేరు తీసేయద్దు. అంటే సిబిఐ ఒకవైపున వాళ్ళ విజ్ఞప్తిని వ్యతిరేకిస్తూనే ఈ దశలో నిర్ధారించలేము. ఈ దశలో ఇంకే దశ 2011 నాటి కేసు ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత సిబిఐ, ఆ తర్వాత ఈడీ వస్తుంది. సిబిఐ చాలా కీలకమైన దాల్మియా వాళ్ళకి సంబంధించిన క్విడ్ ప్రోకోలో ఇవన్నీ 1 by 1 చాలా ముఖ్యమైన భాగం ఇది. వాళ్ళదే నేను ఇంకా ఈ దశలో తేల్చలేమని చెప్తున్నారంటే ఇదేం వేగంగా నడవడం లేదు, ఇప్పటికీ అయిపోతుంది అని కూడా చెప్పడం లేదు. మేము తొందరగా ఏదో చేల్చబోతున్నాము ఇప్పుడు అలానే చెప్పాలి కదా. ఇప్పుడు కాదండి, ఇప్పటికి ఇంత అయితే మేము దాదాపు నిర్ధారణ దశలో ఉన్నాము కాబట్టి మాకు ఒక 3 నెలలు వ్యవధి ఇవ్వండి, 6 నెలలు వ్యవధి ఇవ్వండి అని అడిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దశలో తేల్చలేమంటే అది ఏ దశలో ఉంది? ఇది ఇంకా చేసి ఆరోపణలు కూడా నిర్ధారణ అయ్యి ఛార్జ్ షీట్ కూడా వేయని దశ. ఇది ఆరోపణలు నిర్ధారణ చేసి దిస్ అని వేయలే ఇంతవరకు. అవును. కాబట్టి సిబిఐ మాటలు అంటే ఒక్క పత్రిక ముఖ్యంగా ప్రముఖంగా దీన్ని ఇచ్చారు, కానీ అది సిబిఐ వ్యతిరేకించడం అనేది ఒకటైతే వాళ్ళు చెప్పింది మటుకు వ్యతిరేకించడమేమో విమర్శ జగన్ వ్యతిరేకులకు సంతోషం కలిగిస్తుంది. అదే సమయంలో జగన్ వైపు నుంచి చూసే వాళ్ళకి మటుకు సిబిఐ ఏమీ ఇంకా తేల్చలేదు, ఇది ఇంకా సాగేదే కానీ ఇప్పుడు ఏమీ అవ్వదు అనే ఒకటి కనిపిస్తుంది. రెండోది కూడా సిబిఐ పేరు వచ్చింది సాయి కృష్ణ విజయవాడ లాకప్ డెత్ కేసు. నిన్న ఆ కేసు చాలా విచిత్రంగా సిబిఐకి విచారణకు అప్పగించాలి అని వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. ఆయన తల్లి గాదె విజయలక్ష్మి పేరుతో ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. ఈ సిట్ కాదు, మీరు సిబిఐకి అప్పగించాలి అని అడుగుతున్నట్టుగా. దాని మీద నిన్న విచారణకు వచ్చింది. ఆమె నాకు తెలియదు ఎవరేశారో, నేను కోరుకోలేదు కాబట్టి నేను ఈ కేసు నుంచి ఉపసంహరించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని ఆమె అడగడానికి కోర్టు అనుమతించడం జరిగింది. చాలా తీవ్రమైన పరిణామం. అంటే ఎవరేశారు, కోర్టు ఎలా తీసుకుంది అనేది ఒకటేది. సిబిఐ కూడా కొన్ని కామెంట్స్ చేసింది, ఇది మేము రావాల్సినంత పెద్ద కేసు ఏం కాదు, ఇదేమంత అంతర్జాతీయ కేసు కూడా ఏం కాదు, ఇదేదో ఇక్కడ జరుగుతోంది, దీన్ని చూడండి అన్న పద్ధతిలో సిబిఐ కూడా వ్యాఖ్యానించిందని నేను ఎక్కడో చూస్తున్నాను. అంటే చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి ఇది కానీ ఇవన్నీ వచ్చినప్పుడు సిబిఐ రావాలి అంటున్నప్పుడు సిబిఐ ఇలాంటి వ్యాఖ్యానం చేయడం, అలాగే అడిగిన వాళ్ళే వెనక్కిపోవటం, ఆ కేసు సుప్రీంకోర్టుకు పోవటం చూస్తే అది కూడా ఆలస్యం అవ్వడం అనివార్యంగా కనిపిస్తుంది. మూడోది కూడా వీటికి సంబంధం లేకపోయినా కేసులకు సంబంధించిందే. చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారాయణ ఈ అసైన్డ్ భూముల కేసులో అమరావతి ప్రాంతంలో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ మీద విచారణ జరపాలి, దర్యాప్తు జరపాలంటూ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి మాజీ శాసనసభ్యుడు ఆయన 2021లో వేసిన కేసు విచారణ అదంతా చేసి తీర్పు అలా వాయిదా వేశారు. ఆ తీర్పు నిన్న ఇచ్చారు. ఆయన పిటిషన్ డిస్మిస్ చేశారు, దీంట్లో ఏం విషయం లేదు, మీరు ఊరికనే కేసు వేశారు అన్న పద్ధతిలో. నిజానికి అమరావతి ఇంకా చాలా ట్విస్టులు మనం అప్పుడప్పుడు చర్చిస్తున్నాం, కానీ ఒక్క అంశం కూడా ఏమంటే నిన్న నారాయణ ఒక ప్రకటన చేశారు, సింగపూర్ అనేది సాంకేతిక సహకారం అప్పగిస్తుందని. ఈ సాంకేతిక సహకారాన్ని నొక్కి చెప్పడం కొంచెం ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో పూర్తిగా వాళ్ళకు సీడ్ క్యాపిటల్, అది ఆ క్యాపిటల్ వాళ్ళకే ఇచ్చారు కదా, స్టార్టప్ అది. కాబట్టి చాలా రాజకీయ పరిణామాలు వస్తున్నాయి, కానీ అందులో ఇది ప్రభుత్వానికి ఉపశమనం కలిగించేది. సరే.
సరే ఎన్టీఆర్ కథ ఏంటి కావాలనే టెస్టింగ్ ఇప్పుడు రా ఎన్టీఆర్ అనే పేరుతో మేము పథకం చేసేస్తున్నాం. 18వ తారీఖు సమావేశం చాలా సంచలనం. ఎన్టీఆర్ ఇదంతా వచ్చింది. మనం కూడా మాట్లాడాం ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అని. నేనైతే ఏమో చేస్తారు అనలేదు, కానీ ఇదేదో సంథింగ్ ఈజ్ గోయింగ్ అని ఏదో పద్ధతిలో అని. అదైన తర్వాత ఇది ఊరు వాడ అనే పేరుతో సహాయ కార్యక్రమాలు చేయటమే, దీంట్లో ఏం రాజకీయాలు లేవు అని ఆ సంస్థ క్లారిఫై చేసింది. గుర్తించాల్సింది ఏంటంటే ఇదంతా 4 రోజులుగా, దాదాపు 3-4 రోజులుగా జరుగుతూ వచ్చింది. ఒక్కరోజు హఠాత్తుగా జరగలేదు. అవును, మీరు గుర్తు చేసుకుంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి, నాగార్జున దగ్గర నుంచి చాలా మంది స్టార్ హీరోస్ లేకపోతే సెలబ్రిటీ